విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్ లో 21.31 ఎకరాలను ఈ సంస్థకు కేటాయించామని, అందులో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐటీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ క్యాంపస్ ను సంస్థ 3 దశల్లో 1,583 కోట్లతో నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 8,000 మందికి ఉపాధి లభించనుంది. అయితే 2029 నాటికి మొదటి దశ పూర్తి చేయడం ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2033 నాటికి 3 దశలను సంస్థ పూర్తి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. మధురవాడలోని హిల్ 4లో సత్వా గ్రూప్ నిర్మించనున్న వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు లోకేష్. ఆ సంస్థ 15,000 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో క్యాంపస్ నిర్మించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 50,000 మందికి ఉపాధి లభించనుంది. 3 ఏళ్లలో మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్ ను సంస్థ అభివృద్ధి చేయనుందని ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు మంత్రి లోకేష్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ రోజైతే విశాఖ వేదికగా కూడా మరో ఐటీ క్యాంపస్ అయితే రాబోతుంది. అటు సత్వా కాగ్నిజెంట్ కూడా 2 క్యాంపస్లు నిర్మించడానికి కూడా ఈ రోజైతే శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? విశాఖకు వరుసగా ఐటీ కంపెనీల రాకతో విశాఖ దశ మొత్తం మారిపోయేలాగా కనిపిస్తోంది. విశాఖ మధురవాడలో ఉన్నటువంటి ఐటీ సెజ్ హిల్ నెంబర్ 1, 2, 3, 4లో అనేక కంపెనీలకు సంబంధించి శంకుస్థాపనతో పాటుగా ఈరోజు ప్రారంభోత్సవం కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సీఎం చంద్రబాబు ఇక కాపులుప్పాడు సమీపంలో ఉన్నటువంటి ఈ కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడానికి మరికొద్దిసేపట్లో ఇక్కడికి క్యాంపస్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరిగాయి. 11:30 సీఎం చంద్రబాబు కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి ఈ శంకుస్థాపన ఐటీ కంపెనీ శంకుస్థాపన అయితే చేస్తారు. మొత్తం 3 దశల్లో ఈ కాగ్నిజెంట్ సంబంధించిన విభాగాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహణ అనేది కొనసాగుతుంది. మొదటి దశలో 2029కి ఇది పూర్తవుతుంది. మొదటి దశలో దాదాపుగా 3,000 మందికి ఉద్యోగ కల్పన అయితే ఉంది. 1,583 కోట్ల రూపాయలతో పెట్టుబడితో కాగ్నిజెంట్ ఐటీ సంస్థ ఈ ఐటీ కంపెనీ అయితే నిర్వహిస్తున్నటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇది 2033 నాటికి మొత్తం 3 దశల్లో కూడా పూర్తయితే 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది అటు ప్రభుత్వం కాగ్నిజెంట్ సంస్థ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవే కాదు, ఈ ఒక్కరోజు ప్రస్తుతం చంద్రబాబు శాశ్వత భవనాలకు సంబంధించి కాగ్నిజెంట్కి శంకుస్థాపన చేస్తుంటే, మరోపక్క ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి తాత్కాలిక భవనాన్ని ప్రారంభించారు. ఆ విధులను కూడా ప్రారంభిస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తము 800 మంది సిబ్బందితో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించి ఈ కార్యకలాపాలు అయితే జరిగేలాగా మొత్తం ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ ప్రారంభోత్సవం చేయడంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు అంటే ఇతర ఐటీ కంపెనీలకు సంబంధించి నాన్రల్ టెక్నాలజీస్, టెక్తమినా టెక్నాలజీస్, ఏసియన్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలకి ఇప్పటికే నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇవి కాకుండా సత్వా ముఖ్యంగా చూస్తే సత్వా డెవలపర్స్, అదేవిధంగా ఈ ఇమాజినోవేట్ టెక్నాలజీ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, క్వాడ్స్ టెక్నో సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా మరొక 4 కంపెనీలకు సంబంధించి మరికొద్దిసేపట్లో నారా లోకేష్ శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ మధురవాడ కాపులుప్పాడ ప్రాంతానికి సంబంధించి 4 హిల్ స్టేషన్స్ ఉన్నాయి. 4 హిల్స్కి సంబంధించి నారా లోకేష్ వివిధ ప్లేసెస్లో ఐటీ కంపెనీలకు సంబంధించి శంకుస్థాపనలు అయితే చేస్తారు. మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు వచ్చి కాగ్నిజెంట్ సంబంధించినటువంటి దానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత విశాఖ ఎకనామిక్ రీజియన్ మీటింగ్లో చంద్రబాబు పాల్గొని వివిధ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.